నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. ఇందిరమ్మ మంజూరుకి హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 4వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. ధర్మపురి పట్టణ శివార్లో చిరుతపులి సంచారం. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా హామీ ఇచ్చారు. రేషన్ కార్డు పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు అందిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, మండలానికి 3,000 మంది పేర్లు నమోదు చేసుకోగా వాటిలో సగం ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా బియ్యం, ఇతర సరుకుల్ని పంపిణీ చేస్తున్నామని, అన్ని రకాల పథకాలకు రేషన్ కార్డు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ సవేరా బేగం, తహసీల్దార్, నేతలు, అధికారులు ఉన్నారు. మేడ్చల్ సిపిఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ వేములవాడలో పోస్టర్ ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా వేములవాడ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని, సమ్మె హక్కు తొలగించే ప్రయత్నాన్ని మానుకోవాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, పనికి తగిన వేతనం అందించాలనే డిమాండ్తో నిర్వహించే మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. అదేవిధంగా వేములవాడ, తిప్పాపూర్, ఎల్లమ్మ ఆలయ సమీపంలో దళిత రైతుల వ్యవసాయ భూములను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించాలని, అర్హత కలిగిన వారికి భూములు అందించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కడారి రాములు, దేవరాజు, గాజుల పోషెట్టి, క్రాంతి శ్రీనివాస్, పెంట శ్రీను, ఎల్లయ్య, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక్క పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి నిర్మాణంలో ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేది కూడా నిర్ణయాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రధానంగా చూస్తే రాబోయే స్థానిక ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ అభ్యర్థులు వార్డు నెంబర్లు పూర్తి స్థాయిలో పోటీలో ఉంటారని సిద్ధం కావాలనేది కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో కార్మికులకు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులు ఒక్క పొట్టలు కొట్టే విధానంలో ఇలా ఆ ఒక్క చట్టాలు 44 చట్టాలు ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది కూడా కోరుతా ఉన్నాం. లేని విడలో ఈ మహాసభ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని సిపిఐగా ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియజేస్తా ఉన్నాం. సైదాపూర్ మండలంలో యూరియా కొరతపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా లేక పండుగ రోజు కూడా రైతులు యూరియా కోసం నిరీక్షణ తప్పడం లేదు. తమకు వెంటనే యూరియా అందజేయాలని కోరుతూ రైతులు సైదాపూర్ మండల వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారి వైదేహి వివరణ ఇస్తూ వెంటనే స్టాక్ తెప్పిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. రైతులకు రెగ్యులర్ గా యూరియా అందాలి. అందకపోతే మేము ఇచ్చిన టైం లోపు రైతులకి ఈ కాలంలో అందకపోతే మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లోని పోచం పంపు వ్యవసాయ ప్రాంత పొలాల మధ్యలో చిరుతపులి సంచారం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పొలం పనుల కోసం వెళ్లిన రైతులకు చిరుతపులి కనిపించడంతో పరుగులు పెట్టినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా చిరుతపులి ఖాళీ గుర్తును పరిశీలించి రైతులను అప్రమత్తం చేశారు. శివారు ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఫోన్ చేశారంట, చిరుతపులి సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకా మీదకి వచ్చి చూడగా దాని పగ్మార్క్స్, దాని ఖాళీ వేళ్ళ ముద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం. మేము ఇప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము. సో ఇక్కడ రైతులు, ప్రజలు, చుట్టుపక్కల ఊరు ధర్మపురి, నాగారం, కమలాపూర్, రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు. ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ పనిచేయాల్సిందిగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీరేమన్నా
అలాంటి జంతువును చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి. వాటి అంతటా అదే వెళ్ళిపోతుంది. ఎవరైనా గుంపులుగా వెళ్ళండి. సాయంత్రం 4 లోపల మీ పొలం పనులు కానీ ఇతరత్ర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఏమన్నా ఇలాంటి చిరుతపుల్లి కానీ ఇంకా వేరే ఏమన్నా లాంటి జంతువులు లాంటి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం. దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. నిరుపేద మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వేములవాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన పల్లపు శారద అనే నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు వెంటనే అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పూరి గుడిసెలో నివసిస్తున్న పల్లపు శారద దీనగాథ తెలుసుకుని ఆమె ఇంటికి తరలి వెళ్లి వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపి అధికారులు మిగతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల పల్లపు శారద కృతజ్ఞతలు తెలియజేశారు. రేషన్ కార్డు రేషన్ కార్డు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఇప్పించగలిగింది. ఆసీనన్న వల్ల ఇప్పుడు జాగాలు వచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తానని సార్ మాకు మాట ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు పేదింటి ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనుల్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా కొనసాగించాలని, నియోజకవర్గ పరిధిలో బేస్మెంట్ పనులు గుర్తు చేసుకుని శరవేగంగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆది శ్రీనివాస్ కృషి వల్ల పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక నేతలు, అధికారులు ఉన్నారు. బిడ్డలాడి పెళ్లి చేసిన 2 బిడ్డలు తిరుపుకుంటున్నా. మీరే కష్టపడుతున్నారు. ఏం పని చేస్తున్నారు? మీరు ఇక్కడికి వచ్చారు పని చేస్తుంటే అది వాళ్ళది ఇంటి బాగా తల్లి లోపల సౌలత్ ఎట్లా అనిపిస్తుంది? ఇందిరమ్మ ఇచ్చి చిన్న కొడుకు ఇందిరమ్మ వచ్చింది అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి సాబ్. ఎందుకు అవద్దం బాగుంటుంది భగవంతు నీ ఎక్కువ దీని మీద ఇప్పుడు కాదు చేస్తారు జనం నన్ను ఒక్కతుండని కూడా అంత మంచిగా చేస్తున్నాను. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కోడి మొక్కులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం ఆదివారం రాజన్న దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన భక్తుల వల్ల ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆలయ అధికారులు